హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజున మనము కార్తీక పురాణము 14వ అధ్యాయంను పారాయణం చేయవలసి ఉంది. ఓం గం గణపతయే నమః, ఓం సరస్వత్యై నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కార్తీక పురాణము 14వ అధ్యాయము. వృషోత్సర్గము, ఆబోతును వదలుట. రాజా, కార్తీక మాసంలో ఆచరించవలసిన మరికొన్ని ధర్మాలు చెప్తాను, ఆలకించుము అని ఈ విధంగా చెప్పసాగాడు వశిష్ఠుల వారు. కార్తీక పౌర్ణమి రోజున పితృదేవతలకు ఇష్టమైన వృషోత్సర్జనము చేయుట, శివలింగ సాలగ్రామంను దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యములు చేస్తే పూర్వపు జన్మలో చేసిన అన్ని పాపముల నుండి విముక్తిలగుదురు. వారికి 1,000,000 యాగములు చేసిన ఫలము దక్కును. పితృదేవతలు తమ వంశమునందు ఆబోతును అచ్చువేసి ఎవరు వదులుతారో అని ఎదురు చూచుచుందురు. కనుక పితృదేవతల సంతోషం కోసం ఆబోతును వదలాలి. ఆ విధంగా చేస్తే 1,000,000 యాగములు చేసిన ఫలం వస్తుంది. అట్లు చేయని వాడు రౌరవాది నరకములు అనుభవించుటయే కాక వాని బంధువులను కూడా నరకంలో పడునట్లు చేయును. కావున ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతము చేసి సాయంకాలం సమయమున శివకేశవుల ఆలయములలో దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరణ ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణునకు సన్యాసులకు భోజనము పెట్టినవారు ఇహ పరములందు అన్ని సుఖములను అనుభవించి చివరకు కైలాస ప్రాప్తి కలుగును. కార్తీక మాసంలో చేయరాని పనులు. ఈ మాసమునందు పరాన్న భక్షము చేయకూడదు, ఇతరుల ఎంగిలి తినకూడదు, శ్రాద్ధ భోజనములు చేయకూడదు, నీరుల్లిపాయ తినరాదు, నువ్వులు దానం తీసుకొనరాదు, శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినకూడదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారముల నాడు మరియు సూర్యచంద్ర గ్రహణపు రోజుల యందు భోజనం చేయరాదు. కార్తీక మాసము 1 రోజులు కూడా రాత్రుళ్ళు భుజించకూడదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయువారు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగరణ చేయవలెను. ఒక పూట మాత్రమే భోజనము చేయవలెను. కార్తీక మాసంలో నూనె రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములను శాస్త్రములను విమర్శించరాదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేయకూడదు. చేసిన అది కల్లుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాడు. ఒకవేళ అనారోగ్యముతో ఉండి కార్తీక మాస వ్రతము విడువకుండా చేయవలెనన్న నిబంధన ఉన్నవారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును. ఈ విధంగా చేయువారు గంగా, గోదావరి, సరస్వతి, యమున మొదలగు పుణ్యనదుల పేర్లును మనస్సులో స్మరించి స్నానము చేయవలెను. ఏ నది తనకు సమీపంలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలెను. ఒకవేళ నదులు అందుబాటున లేకపోయినప్పుడు బావి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానము చేయవచ్చును. ఆ సమయంలో గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అని చదువుచూ స్నానము చేయవలెను. స్నానం పూర్తి అయిన తరువాత సూర్యమండల మధ్యవర్తి అయిన శ్రీ మహావిష్ణువును ధ్యానించాలి. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠనం, శ్రవణం, హరికథ కాలక్షేపములతో కాలము గడుపవలెను. సాయంకాలమున సంధ్యా వందనాది కార్యములు ముగించి పూజా మందిరంలో ఉన్న శివుణ్ణి శాస్త్రోక్తముగా ఈ క్రింది నామములతో పూజించవలెను. కార్తీక మాస శివ పూజా కల్పము. ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః
నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభవాహనాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః ఓం గంధం సమర్పయామి. ఓం సంపూర్ణ గుణాయ నమః పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఈ విధముగా కార్తీక మాసం అంతయు పూజించవలెను. శివ సన్నిధిలో దీపారాధన చేయవలెను. పూజ తరువాత తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలెను. ఆ విధంగా చేసిన 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలము, 1000 వాజిపేయి యాగములు చేసిన ఫలము కలుగును. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు పళ్ళు దానం చేసిన వారి సంతతి అభివృద్ధి చెందును. ఉపవాసం ఉండి శివారాధన చేసి నువ్వుల దానం చేసిన వారికి కైలాస ప్రాప్తి కలుగును. ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిలో నిత్య దీపారాధన, తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసినచో వారు వారి వంశీయులు పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించని వారు అనేక విధములైన 100 జన్మలు ఎత్తి తరువాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలు ఎత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించినచో 15 జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును. వ్రతము చేసినను పురాణము చదివినను విన్నవారికి సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి లభించును. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 14వ 14వ రోజు పారాయణము పూర్తి అయినది. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార్పణమస్తు. హరి ఓం తత్సత్.